కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. వారసత్వ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ అవినీతి సహా దేశ రక్షణపై యూపీఏ ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తుందంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. గుజరాత్ అభివృద్ధిని గుర్తు చేస్తూనే కర్ణాటకలో భాజపాను గెలిపించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సమకాలీన జాతీయ ఐక్యత అంశాలను ప్రస్తావిస్తూ సభను రక్తి కట్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బెంగళూరులో పాల్గొన్న ప్రచార సభలో ప్రధానంగా సోనియా, రాహుల్లపై విమర్శలు చేశారు. భారత సంస్కృతిలో పిల్లలు తల్లి మాటనే వింటారని, కానీ అధికారాన్ని విషమని తల్లి అభివర్ణించినా కొడుకు మాత్రం కర్ణాటకలో అధికారమివ్వాలని కోరుతున్నారని పరోక్షంగా రాహుల్ ని ఉద్దేశించి విమర్శించారు. వారసత్వ రాజకీయాలకు దూరమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్య నేతల కుటుంబ సభ్యులు, బంధువులకు టికెట్లు పంచలేదా అని ప్రశ్నించారు. बेटा पावर पॉइजन होता है, बेटा सत्ता जहर होती है। और 2 दिन के भीतर भीतर बेटा घूम घूम के कह रहा है हमें कर्नाटक में सत्ता दो, हमें कर्नाटक में सत्ता दो। భాజపాలో ప్రధాన పదవి రేసులో ఉన్న మోడీ జాతీయ స్థాయి నేతగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తక్కువ మాట్లాడి ఎక్కువగా జాతీయ అంశాలపై దృష్టి సారించారు. ఒక్క వ్యక్తితో ఏదీ సాధ్యం కాదన్న రాహుల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. భారత సమాఖ్యలో స్వతంత్ర రాజ్యాల విలీనాన్ని సర్దార్ పటేల్ ఒక్కరే సాధించారని గుర్తు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ పిలుపునకు వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. అధికారం రాగానే ఇచ్చిన హామీల్ని మర్చిపోయే చరిత్ర కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన చింతన్ శివిర్ ప్రకటనల్ని ఆ పార్టీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. जयपुर के वादों को, जयपुर की बातों को, जयपुर की आशाओं को 100 दिन नहीं हुई है, लेकिन वही कांग्रेस ने जयपुर से कर्नाटक आते आते अपने ही वादों पर पानी फेर दिया। उन्होंने कहा था कि कांग्रेस के अंदर 15,000 वोट से ज्यादा वोट से हारे हुए लोगों को टिकट नहीं मिलेगा। कर्नाटक में क्या हुआ? ऐसे लोगों को टिकट दिया कि नहीं दिया? దౌత్య వ్యవహారాల్లో యూపీఏ ప్రభుత్వ వ్యవహార శైలిని మోడీ తప్పుపట్టారు. సరబ్జిత్ సింగ్ విషయంలో ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. చైనా దురాక్రమణపై కేంద్రం అసమర్థంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మహిళల రక్షణ విషయంలో దేశ రాజధాని ఢిల్లీనే రక్షించని పాలకులు కర్ణాటక రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. उनके सर काट करके ले गए और दिल्ली की सल्तनत कुछ भी न कर पाए। और करे तो क्या करे? उनके प्रधानमंत्री को चिकन बिरयानी का भोजन दे। आप क्या विश्व को क्या करने ढूंढने दे रहे हो? मित्र तीन हिंदुस्तान की सीमा में घुस रहे और भारत के पास जानकारी रखना हो, विश्व के अंदर एक आवाज से जिन जिन हरकतों के खिलाफ आवाज खरीदी जाएंगे, हफ्ते भर में घटना लगती है, कुछ नहीं हो रहा। ये कोalition प्रॉब्लम है क्या? ये कोalition प्रॉब्लम है क्या? కర్ణాటక భాజపా సంక్షోభంపై మోడీ తెలివిగా స్పందించారు. రాష్ట్రంలో పార్టీ ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా అభివృద్ధిని మరవలేదని వివరించారు. 1995 నుంచి 2000 మధ్య కాలంలో గుజరాత్ లో ఉన్న పరిస్థితే ఇప్పుడు కర్ణాటకలోనూ ఉందని పోల్చి చూపడానికి ప్రయత్నించారు.